అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళని కూడా ఈయన వద్దంటున్నాడు కదండి. పార్టీకి ఎవరైనా ఫండ్స్ ఇస్తానంటే మొన్న కూడా బహిరంగంగానే చెప్పాడు ఆయన, నువ్వు ఈరోజు ఫండ్ అడుగుతావు, రేపు వచ్చి టికెట్ అడుగుతావు, నా వల్ల కాదు, మీరు ఏమనవసరం లేదని చెప్పి ఈ రకమైన రాజకీయాలు చేసే నాయకుడు గతంలో చూసారా సార్ మీరు? సార్ మీరు దయచేసి ఆ ప్రశ్న అడగండి సార్. నేను చాలా కాలం నుంచి రాజకీయం చూస్తున్నాను, ప్రజలు కూడా చూస్తున్నారు. సర్వస్వం త్యాగాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు. నృపేన్ చక్రవర్తి లాంటి వాళ్ళు రిక్షాలో వాళ్ళు నేను చెప్తుంది ఈ కాలంలో కూడా నేను చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ విరాళాలు ఇచ్చాడు, అనేక మంది సహాయపడ్డాడు, అదంతా నిజమే. కానీ జనసేన అయితే ఆ పునాదుల మీద నిర్మించబడదు కదా. అవును. అంటే రేపైనా వర్మను అభ్యర్థిగా పెడితే వర్మ అదే కదా ఆయన చెప్పింది మొన్న, మీరు కనీసం తిండి అయినా పెట్టాలి కదా, కనీసం అభ్యర్థుల ఖర్చు అన్నా చూడాలి కదా. ఎన్నికల సంఘం కూడా ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు ఒప్పుకుంటుంది, అదన్నా మీకు ఉండాలి కదా అని అడిగారు కదా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఈసారి వాస్తవికంగా కొంత అభ్యర్థులు నిలబడగలిగిన వాళ్ళని గురించి ఆయన వాకప్ చేశారు. అంత కేవలం వేరే ఒకరిని మాట్లాడ అయితే ఇంకా ఇంత చర్చ ఎందుకండి అసలు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నా, అసంతృప్తి వెలుబుచ్చుతున్నా, టికెట్లు ఆశిస్తున్నా, వీళ్ళలో ఎంతమంది వీళ్ళంతా నిరుపేదలా? అంటే మీరు అడిగారు కాబట్టి నేను కూడా అడుగుతున్నా, వీళ్ళంతా నిరుపేదలా? పేర్లు ఇప్పుడు గోదావరి జిల్లాలో పేర్లు వస్తున్న వాళ్ళు కానీ, విశాఖపట్నంలో వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళంతా అంతా మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఆర్థికంగా చాలా తక్కువ ఉన్న వాళ్ళని డెఫినెట్గా వైసీపీ కంటే టీడీపీ కంటే తక్కువలో ఉంటారు. అయితే వాళ్ళు కూడా ఏదో వరబెడుతున్నారని ఆశించకండి. వైసీపీ కూడా అభ్యర్థుల నుంచి కనీసం ఆయన ఇంత పెట్టాలి. నేను చాలాసార్లు చెప్పాను, 100 కోట్లు పెట్టగలిగితే ఎంపీ అభ్యర్థి, కనీసం 15 నుంచి 20 కోట్లన్నా పెట్టుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి అన్న సూత్రం ఆ రెండు పార్టీల్లో అమలు జరుగుతుంది. ఈ లేని వాళ్ళని ఏదో తీసుకుంటారంటే ఒకరు తీసుకోవచ్చు, కొంత రిజర్వ్ నియోజకవర్గాలు ఇట్లాంటి చోట, అలాగే యంగ్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు, లేదా ఏదో కుటుంబ నేపథ్యాన్ని బట్టి పలానా వాళ్ళ కూతురనో కొడుకునో పెట్టినప్పుడు కొద్దిగా భరించవచ్చు. కానీ అదర్వైజ్ వాళ్ళే నిధులు ఉంటేనే తీసుకోవడం, లేకపోతే వాళ్ళే ఎక్కడైనా కానీ అప్పులు అరేంజ్ చేయడం, లేకపోతే వాళ్ళే వాటి మీద ఫైనాన్స్ రైజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇలాంటివి జనసేనలో ఏమీ లేవు అని కూడా నేనేం చెప్పట్లేదు. పవన్ వ్యక్తిగతంగా తను చేస్తుండొచ్చు, తనకు వనరులు తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్తారు కదా, సినిమాలు చేస్తేనే నాకు డబ్బు. అవును. ఇప్పుడు సినిమాలు కూడా దాదాపు అన్ని పైప్ లైన్లో పెట్టారు కానీ పూర్తి చేసే పరిస్థితి ఎక్కువగా లేదు. కాబట్టి అవన్నీ వాళ్ళ కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకని అది కూడా ఒక పరిస్థితే, ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా. అయితే ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ముందుకు రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు లేవనెత్తిన ప్రశ్నలు, సామాజికంగా ఉండే తరగతి ఆ ఫాలోయర్స్ వాళ్ళకు కూడా సంతృప్తి కలగాలి కదా. అవును. జనసేనను మేము పూర్తిగా బలపరుస్తాము, కానీ మీరు మా మాట కూడా కొంచెమన్నా వినండి అనాలి కదా. లేఖ రాసిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు, అభ్యంతరం మీకేం సంబంధం? నేను కదా పార్టీ నిలబెట్టాను, పవనే మోస్తున్నాడు, పార్టీ అంటే పవనే పార్టీ, మీకేం సంబంధం అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏ రూపంలో సాయం చేస్తారు? విరాళాలు ఇవ్వాలి. నేనే మీకు ఆ ఉదాహరణ ఇచ్చాను. అక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్టు ఆయనకేమీ సంబంధం లేకుండా కొంత ప్రభావం చూపించాలి అని ఇస్తానంటే వద్దని చెప్పారు. అవును, అది నిజమే. అది చెప్పిన వ్యక్తి కూడా నాకు తెలుసు. కానీ దాని అర్థం ఎన్నికల్లో పోటీ చేయడానికి నిధులు సహకరించొద్దని కాదు. మీరు ఆ మాట చెప్తే చాలా కష్టం. ఇంకా ఇప్పుడు ఆయనకున్న ఆస్తులన్నీ అమ్మినా ఓ 25-30 సీట్లలో పోటీ చేయడానికి సరిపోవు ఈ రోజులో ఉన్న ఖర్చుల్లో. అది కూడా నిజం సార్. ఈరోజు మేనిఫెస్టో అంత అనాలోచితంగా అన్నీ ఒకటేసారి ఆయన పోగొట్టుకుంటాడని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఒక 10-20 ఏళ్ళ నుంచి డక్కాముక్కీలు తింటూనే ఉన్నారు కదా. ఆయనకు సినిమా ప్రపంచం తెలుసు, రాజకీయ ప్రపంచం కూడా తెలుసు. అంటే ఏం లేదు, ఆ మధ్యన వచ్చిన